బాగున్నావా? చెప్తావా? కథ చెప్తావా? సో కథ ఏంటంటే ఓపెన్ చేస్తే సినిమా కథ ముగిసింది. శుభం. మనం చేస్తున్నాం. అసలు అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది బద్రి. కథ జబర్దస్త్ ఉంది. మన క్రేజీ యాక్టర్లు పడాలి. నువ్వు ఎవరిని అనుకుంటున్నావు? అంటే అది హలో, గుడ్ మార్నింగ్. బద్రి, కా இது ஒரு சம்பூர்ண குடும்ப வினோத சித்திரமானு கிராமத்தில் நடக்கின்ற கதையாను పర్వతాలు అన్న ఒక ఆలయం. Excuse me. Is this a Malayalam film? లేదండి, తెలుగు. Then why are you talking in Malayalam? అంటే మీకు తెలుగు అర్థమవుతుందో లేదో అని. అయ్యో, నాకు తెలుగు శుభ్రంగా వచ్చండి. మీరు తెలుగులో చెప్పొచ్చు, చెప్పండి. అమ్మయ్య. సో బేసిక్గా ఇది ఊర్లో జరిగే కథ. ఇక్కడ యాక్చువల్లీ వెరీ గుడ్. లైక్ నేను ఫస్ట్ హాఫ్ హిలేరియస్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఏదో ఎమోషనల్ ఉంటుంది, టిపికల్ అని అనుకున్నా. కానీ అలా కాదండి, మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీరు యూ మేడ్ మీ లావ్ అండ్ యూ మేడ్ మీ క్రై ఆల్సో. ఫెంటాస్టిక్. ఐ వాంట్ డూ ఇట్. ఐఎమ్ డెఫినెట్లీ ఇన్. కానీ ఇప్పుడు హూ ఇస్ ప్లేయింగ్ మై డాడ్? డాడ్ క్యారెక్టర్ చూస్తున్నారు. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. మార్నింగ్ సార్. బదిలే కదా? అవును సార్, అవును. కూర్చోండి కూర్చోండి. సార్ అది ఈ కథ ఏంటంటే సార్ అది మీకు కథ నచ్చకపోతే ఈ గంతో నన్ను షూట్ చేయరు కదా సార్. ఇదా మీరు నన్ను షూట్ చేయండి సినిమాలో, నేను మిమ్మల్ని షూట్ చేయడు. ఇది నేను బయటకు వెళ్తున్నాను. లేక క్యారీ. అమ్మయ్య. సార్ కథ ఏంటంటే సెలబ్రేషన్ దాంట్లో అయిపోతుంది సార్. సూపర్ ఉంది నిజంగా. అంటే హ్యాట్స్ ఆఫ్. తెలుగు ఇండస్ట్రీ బిలాంగ్స్ టు యంగ్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్. అమేజింగ్ స్క్రిప్ట్. ఐ వాజ్ జస్ట్ స్టండ్. అంటే ఎన్ని ఎమోషన్స్, ఎంత కామెడీ, ఇన్ని క్యారెక్టర్స్లో ప్రతి క్యారెక్టర్లో ఒక మీనింగ్, ఎంటర్టైన్మెంట్, త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ వెరీ వెరీ థ్రిల్డ్ బద్రి. వెరీ వెరీ థ్రిల్డ్. You are going to celebrate doing this film. I am with you, Badri. ఇంతకీ ఆ బాలరాజ్ క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారు? అంటే అది బద్రియా? అవును. జగన్ సార్ ఇక ఫోన్లు చేసి అమ్మో అమ్మో చెప్పిండు నాకు నీ గురించి. స్టోరీ ఏంటన్నా, సినిమా ఏంటైతే సూపర్. చాలా బాగున్నది అసలు. స్టోరీస్ ఇంటే కంప్లీట్ ఇది చాలా తక్కువ కదా, మంచిగా ఉన్నది. డీటెయిలింగ్ ఉన్నది క్యారెక్టర్స్కి, వరల్డ్ డీటెయిలింగ్ ఉన్నది. మొత్తం నీ మైండ్లో ఉన్నది. బాలరాజు నువ్వే అని నాకు అర్థమైంది. చాలా బాగున్నది. కానీ నేను చెయ్య. అదేందన్నా? ఏంది చేసుడేంది?
డైరెక్షన్ లేట్ అవుతుందని చెప్పేసి పొల్లు తిడుతున్నారు బయట. యాజ్ అ ఫ్రెండ్ మంచి స్టోరీ అని చెప్తున్నా, అద్భుతంగా ఉన్నది, చాలా బాగున్నది, మనస్ఫూర్తిగా చెప్తున్నా. చాలా అట్లా చాలా కాదన్నా, సూపర్ క్యారెక్టర్, ఇలియరియస్ ఉంటుంది, ఫుల్ లెంత్ మీద హైలైట్ అవుతుంది. ఫుల్ లెంత్ క్యారెక్టర్, కామెడీ చాలా బాగున్నది, మొత్తం హైలైట్ అవుతారు. అట్లా మస్తు మంది యాక్టర్లు ఉన్నారు జేనికి. నేనెందుకు వాళ్ళని అడుగు, అసలు మస్తు మంది చేస్తారు, ఎవడైనా ఒప్పుకుంటాడు కానీ. అట్లా కాదన్నా, ఇది గలీజ్ తాగుబోతు క్యారెక్టర్, బయట ఎవరు సెట్ గారన్నా, మీరైతే ఖతర్నాక్ సెట్ అవుతుంది. అంటే నేను నేను ఉత్తిగానే ఏదో షో పీస్ చూపిద్దామని తీసుకున్నా. చాయ్ తాగుతావా? అంటే మీరు చేస్తా అంటే నేను చాయ్ తాగుతాను. చాయ్ అయితే చేస్తా. కాదన్నా క్యారెక్టర్ లేదు, నేను చెయ్య. ఇంతకీ ఆ ఉదయ్ గారి క్యారెక్టర్ ఎవడు చేస్తుండు? అంటే అన్న అది రమ్మన్నారా? అంటే ఒక స్క్రిప్ట్ ఉంది, దాంట్లో క్యారెక్టర్ అని చెప్పింది. ఏదన్నా బ్యాండ్ కొట్టాలా? కాదు. పోనీ హీరోయిన్ కొట్టాలా? లేదు. పోనీ హీరోయిన్ నన్ను కొడతారా? కాదు. పోనీ మా మామని చంపాలా? లేదు. పోనీ మా మామ నన్ను చంపుతారా? అయ్యో లేదు లేదు. ఇవన్నీ లేకుండా నన్ను పిలుస్తున్నారా? అంటే మంచి కథ పోయినావు. సరే నా చెప్పు, రేపు ఏంటో. ఫుల్ సెలబ్రేషన్ లో సినిమా ఇండస్ట్రీ మస్తు ఉందన్న, మస్తు రాసం అన్న, చెప్తున్నా కదా, సూపర్ అన్న. ఇది అందరు కొట్టాలా అన్న దీంట్లో అయితే? లేదు, మన నరేష్ గారు, అనుపమ, తరుణ్ భాస్కర్. నరేష్ గారు అంటే పెద్ద నరేష్ గారు, అనుపమ పరమేశ్వర్, ప్రేమం, తరుణ్ అన్న మన పిలిచి దీనిలో నా నిజంగా పెట్టుకుంటా లేదు, జోక్ చేస్తున్నా వల్ల. లేదు, ఒక్క సినిమా కూడా రిలీజ్ కదా అన్న నాది. ఏం పర్లేదు అన్నా, నువ్వు దేవుడు అన్నా, నన్ను అనుపమ పక్కన. అర్జెంట్గా జిమ్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి, మనం కూడా బాగా కనబడాలి. ఇంత ప్రొడ్యూసర్ ఎవరన్నా? అరే ఆరో సినిమాస్. ఆరో సినిమాస్. Yes. బిందు భోజనం సినిమా నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసిన జగన్ సారా? ఎస్. వా, ఏం చెప్పినావు అన్నా, ఇంకా నాకు అసలు డోకాయలా లేదు. ఓకే అన్న. అనుపమ హీరోయిన్, మనం హీరో. అర్జెంట్గా మా అమ్మకి చెప్పాలి ఈ విషయం. వద్దులే, ఒకసారి రీచెక్ చేసుకొని చెప్తాం అన్న. పక్క నేనే కదన్నా హీరో. మళ్ళీ ఎవరన్నా డేట్లు ఇచ్చిందని చెప్పి ఆ హీరోని పెట్టుకోరుగా? లేదు, పక్కన ఫిక్స్. ఓకే అన్న. ఇంతకు మన సినిమా టైటిల్ ఏందన్నా?